హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే కొరమేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని పులుసుకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి సరిపడా యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కొరమైన ఫిష్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించి 1 గంట సేపు బాగా పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలను మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై అయితేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసేసి ఈ చేప ముక్కలు కొద్దిగా వేగనిద్దాం. ఈ చేప ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చేపల పులుసుని. ముక్కలు మొత్తాన్ని రివర్స్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట 2 మినిట్స్. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాం. ఒక్కసారి ఈ పులుసుని ముక్కలకంతా బాగా పట్టేలా కలుపుకొని ఇందులో కొద్దిగా ఒక 4-5 పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఆల్రెడీ ముక్కలకు ఉప్పు వేసుకున్నాం కదా మనం ముందుగానే, కాబట్టి ఉప్పును అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. సో ఈ పౌడర్ని కూడా పులుసులో వేసుకొని ఒక్కసారిగా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, చేపల పులుసు గుమగుమలాడిపోతూ తినడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. సో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కొర్రమీను ఫిష్ పులుసు సిద్ధమైపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని బాగా తినండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తాను.